హాయ్ యూస్, దిస్ ఈస్ యశ్వంత్. వెల్కమ్ టు డెలికల్చర్ ఛానల్. ఈరోజు మన ముందున్నారు భవానీ వార్డ్ 1997. ఇది ఒక హర్రర్ మూవీ. ఈ మూవీ యొక్క ఎలిమెంట్స్ ఏంటో, ఆ హర్రర్ ఎలిమెంట్స్ ఏంటో, కాన్సెప్ట్ ఏంటో మూవీ టీం మన ముందున్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుందాం రండి. హలో అండి. హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. మేడం మీరు? సార్ సురేష్ అన్న ఎలా ఉన్నారన్నా? మొత్తం బిజీ అయిపోయినట్టున్నారు పుష్ప తర్వాత. ఓకే అన్న, ఫస్ట్ మీతో స్టార్ట్ చేద్దాం అన్నతో. ఓకే అన్న, చెప్పండి ఇప్పుడు ఈ మూవీ అనేది ఎలా వచ్చింది? భవానీ వార్డ్ మీకు ఆ రోల్ ఎలా ఉంటుంది? మీ రోల్ దీంట్లో? ఇందులో వచ్చేసి యాక్చువల్గా ఆడిషన్స్ అవుతున్నాయని తెలిసింది. నేను నా వీడియోస్ అవి పంపిస్తే ఒకసారి ఆఫీస్కి రమ్మని చెప్పారు. ఆఫీస్కి వచ్చాను. ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆడిషన్ చేయాలి అన్నారు. సరే చేయరు, నేను దేనికైనా రెడీ అనేసి అనగానే అంతలో డైరెక్టర్ గారు వచ్చారు. ఆయన చాలా సినిమాలు చేశారు, ఆయన ఆడిషన్ అడుగుతున్నారేంటి, వెల్ నోన్ ఫేస్ అవుతుంది నాకు తెలుసు అని చెప్పి, భయం మీకు క్యారెక్టర్ చెప్తాను నేను, ఒక క్యారెక్టర్ ఉంది, మీరు సూటబుల్ అవుతారు, కాల్ వస్తుంది మీకు అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత కాల్ చేసి ఇలా క్యారెక్టర్ ఉందండి, ఇందులో ఒక మంచి క్యారెక్టర్, సినిమా వచ్చేసి హర్రర్ బేస్ అన్నారు. హర్రర్ అయితే మనం ఇప్పటివరకు చేయలేదు హర్రర్, ఎప్పుడు అన్ని కామెడీ అలాంటివి చేసాం, యాక్షన్, సో బాగుంటుంది అని చెప్పేసి చేశా. ఫస్ట్ డే షూట్కి వెళ్ళా, మామూలుగా ఉంటుందని వెళ్ళగానే ఫస్ట్ డేనే భయపట్టించేసాను. ఫస్ట్ డేనే సీన్ వెళ్ళడమే ఒక సీను, చాలా అన్నీ పడిపోయి మేము భయపడ్డాలి, అవన్నీ అట్మాస్ఫియర్ కూడా అలాగే ఉండే. అంటే ఒక లొకేషన్ కూడా, ఆ లొకేషన్ ఎలా ఉందంటే ఆ చుట్టుపక్కల ఏం లేవు, ఆ చిన్న ఒక హౌజే ఉంది అక్కడ శంషాబాద్ ఆ హోటల్, ఆ స్టూడియోస్ అది. సో అక్కడ వెళ్ళి చేసామన్నమాట. ఇంకా ఆ తర్వాత కొన్ని రోజులు చేశాను. చాలా అప్పుడు చేసినప్పుడు అంతా మేము ఇంకా భవానీ వార్డ్ అదే అట్మాస్ఫియర్లో ఉండేవాళ్ళం. చాలా బాగా జరిగింది షూటింగ్ అంతా. అండ్ యాక్టర్స్ కూడా, కో యాక్టర్స్ గణేష్ గారు కానీ, అండ్ పూజా గారు, అండ్ ఇంకొతను విజయ్ గారు, అండ్ అప్పారావు గారు ఉన్నారు, మన గాయత్రి గుప్తా, ఇంకా చాలామంది నటీనటులు ఉన్నారు ఇందులో. సో వాళ్ళందరూ వాళ్ళ కాంబినేషన్ కూడా చేయడం జరిగింది. చాలా మంచి క్యారెక్టర్స్ అందరివి, మంచి సీన్స్. ఇందాకే ట్రైలర్ చూసాం, మీరు కూడా చూసింటారు, చాలా అద్భుతంగా ఉంది. థియేటర్లో ఎవరైతే హర్రర్ మూవీస్ని, అంటే హర్రర్ మూవీ లవర్స్ ఉంటారు, లైక్ మసూదా, అప్పట్లో దయ్యం, రాత్రి, కాంచన, అట్లాంటి సినిమాలు చాలామంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు, చంద్రముఖి, వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతుందండి. సినిమా అంటే కొన్ని సీన్స్ ఉంటాయి అసలు చూసిన తర్వాత వాళ్ళే మౌత్ టాక్ చెప్తారు. అంటే ఎవరికైతే హర్రర్ మూవీస్ ఇష్టం ఉంటే అరే వెళ్ళి చూడంటే సినిమా చాలా బాగుందని డెఫినెట్లీ. అంతే కావాల్సి ట్రైలర్ ఉంది, ఇప్పుడు ట్రైలర్ వచ్చింది, ట్రైలర్ చూసి థియేటర్కి రండి, మీకు ట్రైలర్ చూడగానే ఆటోమేటిక్గా రావాలనిపిస్తుంది. సో ఆ విధంగా ఉందన్నమాట. విజయ్ గారు చెప్పండి, మీరు ఇంత అందమైన అమ్మాయిని ఎవరండి దయ్యంలో చూపించారు సినిమాలో? డైరెక్టర్ ఏంటి ఎలా చూపించారు మళ్ళీ దయ్యం కింద? అసలు ఎలా అనిపించింది? అది మనసులో ఎలా వచ్చింది? నాకు చేయాలనిపించిందండి. ఏంటి దయ్యం క్యారెక్టర్ కింద? ఓకే, ఎలా వచ్చింది రోల్ ఇది మూవీలో? లైక్ చాలా వరకు కాస్టింగ్ చూసారు. సో నాకు అడిగారు లైక్ ఇలా దయ్యం రోల్ ఉంది అని అంటే, దే సా మీ లైక్ నేను షార్ట్ ఫిల్మ్స్ అవి ముందు చేశాను చాలా. సో నాకు ఇంట్రెస్ట్ ఉండే, పర్సనల్ ఇంట్రెస్ట్, హారర్ మూవీస్ అయినా ఏమైనా థ్రిల్లర్ ఏమైనా చేయాలని. సో డైరెక్టర్ సైడ్ యూ జస్ట్ కమ్ ఆడిషన్ చూద్దాం, అండ్ దెన్ ఐ గాట్ సెలెక్టెడ్ అండ్ కాస్టెడ్ ఇన్ దిస్ మూవీ. ఓకే ఓకే, గణేష్ గారు చెప్పండి, మా బడిద్ర వదనమ్మ సీరియల్తో బాగా ఫేమ్ ఉంది. అమాయకంగా చాలా ఇన్నోసెంట్గా ఉంటే చిన్న మరిది వదిన గారికి, అన్నయ్యకి మాట జవదాటిని అంత తమ్ముడు, రాముడికి లక్ష్మణుడి లాగా, అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ మూవీలో ఎలా జర్నీ ఏంటి? అంటే బేసిక్గా సీరియల్స్ వరకే పరిమితం అవ్వకూడదు అనుకొని ఈ సినిమా చేయడం జరిగింది. నేను ముందు కూడా 2-3 మూవీస్ చేశాను, కానీ పర్టికులర్గా ఒక 2-3 థియేటర్లు రిలీజ్ అవ్వడం అంత గుర్తింపు రాకపోవడం జరిగింది. కానీ ఏదైతే వదినమ్మ సీరియల్ ఉందో బాగా రికగ్నైజ్ వచ్చింది. అంత రికగ్నైజ్ ఇంక ఏ సీరియల్స్ కూడా రాలేదు. ఇప్పుడు కూడా బయట గణేష్ కన్నా నాని అని పిలుస్తారు. సో ఆ తర్వాత మా ఫ్రెండే ఆయన జిడి నరసింహ, అంటే లైక్ ఎప్పుడైనా మేము టీ తాగినప్పుడు డిస్కషన్ అవుతాయి కదా, స్టోరీ ఇలా చేస్తున్నాను అన్నాడు. సరే ఆల్ ద బెస్ట్ అంటే, నువ్వే చేస్తావా అన్న. ఓకేనా అన్నాడు. స్క్రిప్ట్ ఒక లైన్ చెప్పు అన్నాడు. ఒక్కొక్క లైన్ ఒక్కొక్కటి చెప్తుంటే అసలు ఇంకెందుకు వదులుకుంటా, ఎంత మంచి ఛాన్స్. అండ్ పర్టికులర్గా సీరియల్ ఆడియన్స్కి సినిమా ఆడియన్స్ వేరే ఉంటారు, నాకు కూడా వేరియేషన్ కావాలి. ఎందుకంటే నానిగానే గుర్తింపు ఉంది, గణేష్ రెడ్డికి గుర్తింపు రావాలి కదా. సో ఈ సినిమా త్రూగా వస్తుంది గ్యారంటీగా. ఎందుకంటే ఒక మంచి స్కోప్ ఉన్న యాక్టింగ్ దీనిలో, భయపడాలి, ఏడవాలి, లవ్ చేయాలి, ఉరకాలి, అన్నీ చేయాలి, ఒక దగ్గర ఉండవు అనమాట. అండ్ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ. ఇంతమంది సబ్జెక్ట్ ఇంకెవరు వదులుకోరు. అండ్ ఇందులో చాలామంది యాక్టర్స్ వర్క్ చేశాను. మెయిన్ సురేష్ గారి కాంబినేషన్ నేను చేశాను. మా ఇద్దరు కాంబినేషన్ మంచి ఫన్నీగా బాగుంటుంది.
అండ్ ప్యూర్లీ ఇదేంటంటే ఇప్పుడు వచ్చిన హర్రర్లో మీరు చూసుకుంటే కామెడీ ఎక్కువైపోయింది బేసిక్గా, అంటే వాళ్ళు నవ్వించడానికి. కానీ ఇది ది కంజూరియన్ అండ్ రామ్ గోపాల్ వర్మ సినిమాస్ ఉంటాయి కదా, దయ్యం, రాత్రి అలాంటివి సినిమా అనమాట. అంటే ఒక ఎలిమెంట్, ఒక సబ్జెక్ట్ ఇంత భయపెడుతుందా, ఇంత హర్రర్గా ఉంటుందా. ఇప్పటికీ ఆల్రెడీ చిన్న చిన్న మౌత్ టాక్ వెళ్ళినాయి, ఆల్రెడీ మీ వరకు కూడా వచ్చి ఉండే ట్రైలర్ కూడా. సో అది చూసినప్పటి నుంచి నాకు నైట్ నేను పడుకోను, నార్మల్గా లైట్ వేసుకుని పడుకుంటాను ఇప్పటికి. ఇప్పటికి సో ఈ సినిమా చేసిన నుంచి ఇంకా పడుకోవడం మానేసాను ఎందుకంటే భయం వేస్తూనే ఉంది. అసలు భవానీ వార్డులు నేను ఎలా చేశాను ఏంటి అనుకుని నాకు అర్థం అవ్వలేదు. కానీ మంచిగా నేను చెప్తున్నాను, నా లైఫ్ చేంజ్ అయ్యే సినిమా అంటే భవానీ వార్డు. ఓకే, పూజ గారు చెప్పండి, అసలు దీంట్లో రోల్ చూస్తుంటే మీకు ఇప్పుడైతే బాగున్నారు, కానీ సినిమాలు చూస్తే నాకు ఎక్కడ మీకు అసలు క్లియర్ ఫేస్ కనిపించలా. ఒక దెయ్యం ఎలా వస్తుందో వెళ్ళిపోతుంది, ఒక్కొక్క షార్ట్ చూస్తుంటే ఒక ఉలికిపట్టు అనమాట, అది గూస్ బంప్స్ వస్తుంది. ఏంటి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానివ్వండి, ఆ లైటింగ్, మీ ఫేస్ కనిపించకుండా సంథింగ్ అట్లా అట్లా తిరగడం, ఆ షార్ట్స్ తిరగడం అసలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏంటి అసలు రోల్ చేయడానికి ఎలా ప్రిపేర్ అయ్యారండి? అది ఐ వాంట్ సే దట్ నా పర్సనల్గా ఐ లవ్ దట్ క్యారెక్టర్. ఓకే, పొజెస్ట్ తర్వాత, పొజెస్ట్ కంటే ముందు ద సాఫ్ట్ గర్ల్ క్యారెక్టర్ చేసింది డైరెక్టర్ చెప్పారు కాబట్టి చేశాను. బట్ ఆఫ్టర్ దట్ వాజ్ మీ. మీరు చేశారు అంటే మీరు ఓన్ చేస్తున్నారు క్యారెక్టర్ని? అవును, చేసుకున్నాను. అంటే అంత ఇష్టం హర్రర్ అంటే? ముందు యాక్టింగ్ చేశానండి, చేశారా? బ్యాంగ్ అయినాక నేనే యాక్ట్ చేశానండి. ఎంతమంది భయపెట్టారు అయితే రియల్ లైఫ్లో? రియల్ లైఫ్లో ఎవరిని బలి చేయలేదు. ఓకే అన్న, చెప్పండి, ఇప్పుడు ఇట్లాంటి హర్రర్ మూవీస్ చేసినప్పుడు జనరల్గా యాక్టర్స్ ఎలా అంటారంటే, నిజంగా మాకు అక్కడ సీన్ చేసేటప్పుడు కొంచెం భయం వేస్తుందంటే, అలా రాత్రిపూట సీన్ చేసేటప్పుడు కొన్ని సీన్స్ వాళ్ళ మెమరీలు గుర్తుండిపోతాయి ఆఫ్టర్ షూటింగ్ తర్వాత కూడా. అట్లాంటివి ఏమైనా ఉన్నాయి మెమరీస్ మీకు? చెప్పాను కదండి, అంటే తీసిన లొకేషన్ స్టూడియోస్ ఉన్నాయి. ఆ దేవి యాంగల్ సామర్పేట స్టూడియో దగ్గర అండ్ శంషాబాద్ స్టూడియోలో కానీ ఎక్కడ షూట్ చేసినా కూడా నైట్ పూట షూట్ చేసేవాళ్ళు. సో నా సీన్స్ ఎక్కువగా అయితే నైట్లోనే జరిగాయి. ఆ నైట్లో అది కూడా అర్ధరాత్రి పూట అలా షార్ట్స్, అట్మాస్ఫియర్ చూడగానే కొంచెం ఫస్ట్ ఫియర్ వచ్చేది, ఏంటి మనం అవసరం ఎక్కడున్నా ఏం చేస్తున్నా, ఆ ఫియర్ని క్రియేట్ చేశారు. అండ్ సీన్స్ కూడా అక్కడ చేసినప్పుడు ఇంకా మేము భవానీ వార్డులో అంటే ఆ ట్రాన్స్ఫర్ తీసుకొని వెళ్ళిపోయారనమాట. ఇంకా మేము యాజ్ యూజువల్ యాక్టర్స్ కాబట్టి అందులో మోల్డ్ అయిపోయాం. ప్రతి సీన్లో చేస్తున్నప్పుడు డైరెక్టర్ గారు చెప్పడం అండ్ లైటింగ్, ప్రతి ఫ్రేమ్ని కూడా అక్కడ మాకు అక్కడ చూసినప్పుడు చాలా అద్భుతంగా అనిపించేది. అరవింద్ గారు, మన డిఓపి గారు అండ్ డైరెక్టర్ గారు కానీ అదంతా చూడడం ఒక ఎత్తు అయిపోతే చేయడం ఒక అయిపోయిన తర్వాత ఇందా ట్రైలర్ చూశారు, అసలు జస్టిన్ గారు మ్యూజిక్ అదరగొట్టారు, బీజిఎం ఉంది బాబా, అసలు అదిరిపోయింది. అంటే ఇలాంటి మూవీస్కి మెయిన్ ప్రాణం అంటారా ఏమంటారు తెలియదు, బీజిఎం అనేది ఇంపార్టెంట్ అండి. సో ఆ బీజిఎం అవన్నీ చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. చాలా అంటే ఇప్పుడు ఎవరు మన మసూదా ఈ సినిమాలు ఉన్నాయి కదా, రాత్రి అలాంటి సినిమాలు ఎవరైతే హర్రర్ మూవీస్ బాగా వాళ్ళు అంటే చాలా దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఏదైతే హర్రర్ మూవీస్ అంటే చాలామంది సెర్చ్ చేసి హాలీవుడ్ మూవీస్ చూస్తుంటారు హర్రర్, అంటే ఇలాంటి ఏమవుతుంది ఏంటని, వాళ్ళందరికీ ఇలాంటి ఈ సినిమా మంచి ఫుల్ మీల్ సినిమా ఇది. సో మన తెలుగులో కూడా ఇలాంటి సినిమాలు వస్తున్నాయని చెప్పేసి, అంటే చాలా రోజులు అయిపోయింది వస్తుండే, ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది. గ్యాప్ తర్వాత చాలా రోజుల తర్వాత భవానీ వార్డు రాబోతుంది. సో హర్రర్ మూవీ లవర్స్ అందరికీ మాత్రం మంచి పండుగ, ఒక ట్రీట్. ఎస్. ఓకే, గణేష్ గారు, నాకు ఈ టీజర్ చూస్తే నాకు మీరు అన్నట్టు కంజూరింగ్ కానీ, నన్ను కానీ అట్లాంటి సీన్లు గుర్తొచ్చినాయి. మీకేమైనా గుర్తొచ్చినాయి మూవీస్? మీకు ఫేవరెట్ మూవీస్ హర్రర్లో? ఫేవరెట్ మూవీస్ అంటే రామ్ గోపాల్ వర్మ సినిమాస్ అంటే అందరూ ఇష్టపడతారు, అలా నాకు ఇష్టం. కానీ ఈ సినిమా వచ్చిన తర్వాత నాకు జిడి నరసింహ సినిమా ఇష్టం బాగా. అంటే అంత నరసింహ గారు అంటే ఇదిగో ఇప్పుడు వస్తున్నారు, సో నేను కొంచెం వెళ్ళాలి. సార్ని అడిగితే ఇంకా స్టోరీ అంతా చెప్తారు. గణేష్ గారు చెప్పండి, అసలు ఈ మూవీకి అసలు క్రియేట్ చేసింది ఎవరు? ఈ ఫిల్మ్ మేకర్ ఎవరు? అసలు ఎంత మిమ్మల్ని అంత భయపెట్టి మిమ్మల్ని అంతా ఇన్వాల్వ్ చేసిన ఫిల్మ్ మేకర్ ఎవరు? డైరెక్టర్ ఎవరు? అసలు డైరెక్టర్ గారు జిడి నరసింహ గారని. ఓకే, ఆయన పర్టికులర్గా అంటే ఈ హారర్కి బాప్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పెద్దవాడు అండి. ఈ సినిమా చూసాక మీరు కూడా అంటారు, ఓకే అబ్బా అసలు ఇది నార్మల్ సినిమా కాదు, అసలు హర్రర్ అంటే నార్మల్గా ఏమంటారు చిన్న చిన్నగా భయపెడతారని, కానీ ఈ సినిమాలో ప్రతి సెకండ్ మీరు భయపడతారు. ఓకే, నేనైతే చాలా మందికి సజెస్ట్ చేస్తాను ఏంటంటే వీక్ బాడీస్, చాలా వీక్ ఉంటుంది చాలా మందికి, వెళ్ళొద్దనే వీక్ హార్ట్స్. ఎందుకంటే అంత హారర్గా ఉంటుంది. అంటే ఒక్కొక్క బ్యాంగ్లో ఒక్కొక్క ట్విస్ట్లో మీరు ఎక్స్పెక్ట్ చేయరు. ఓకే, అసలు ఏంట్రా ఇలా కూడా చేస్తారా హారర్ అనుకుని అంత బాగా చేశారు.
డే అండ్ నైట్ కష్టపడ్డారు పాపం. ఆయన ఇప్పుడు కూడా కష్టపడుతున్నాను, నేను నాకు తెలుసు. ఆయన నా ఫ్రెండ్ కాబట్టి బేసిక్గా ఆ కష్టం నేను దగ్గర నుండి చూస్తున్నాను. డైలీ 3 or 4 పడుకునేసరికి ఈ 10 days అనేది మా క్రూషియల్ మూమెంట్. ఓకే. ప్రతి ఒక్క డైరెక్టర్కి సినిమా చేయడం ఎంత కష్టం, దానికి రిలీజ్ చేయడం ఇంకా కష్టం. అవునండి. పోస్ట్ ప్రొడక్షన్లో ఇంకా కష్టమైంది, రిలీజింగ్కి ఇప్పుడు ఇంకా కష్టపడుతున్నాయి. ఈ 10 days అనేది మాకు చెప్పలేం, అంటే ఎప్పుడు రిలీజ్ అవుతుందో, మా అవుట్పుట్ ఎలా వస్తుంది, ఏంటి వస్తుంది, చిన్న మిస్టేక్ ఉండకూడదు. ప్రతి ఒక్కరు రూపాయి కష్టంతో టికెట్ కొంటారు, వాళ్ళకి వర్త్గా ఇవ్వాలి మంచిగా. అరే ఈ సినిమాకి మేము పెట్టాం, తప్పేదో లేదురా. అండ్ హారర్ అనే వచ్చేసరికి చిన్నపిల్లలు కూడా లైక్ భయపడుతూనే ఇలా వేలు పెట్టుకుని చూస్తారు. అరే వద్దన్నా కూడా ఆ మమ్మీ అనుకుని ఇలా దగ్గరికి వచ్చేస్తారు. ఆ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి, అంటే చిన్నపిల్లలు వెళ్ళొద్దు అలాంటివి ఏం లేదు, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి మంచి క్రియేషన్ చేసిన సినిమా మనం జీడి నరసింహ. ఆయన కూడా వస్తుంటారు. ఎక్కడున్నారు డైరెక్టర్ గారు? ఎక్కడున్నారు? వస్తున్నారు సార్. డైరెక్టర్ గారు రండి, మీకోసం వెయిట్ చేస్తున్నారు. హాయ్ బ్రో. డైరెక్టర్ సార్, వెల్కమ్ టు ఛానల్. చెప్పండి సార్, అసలు ఈ మూవీ అనేది ట్రూ బేస్డ్ ఇన్సిడెంట్ అన్నారు, నిజంగా ట్రూ ఇన్సిడెంట్ సార్? మీ జీవితంలో జరిగింది ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమన్నా? ఇన్సిడెంట్స్ అంటే నా లైఫ్లో నేను కొన్ని ఫేస్ చేశాను. అది చైల్డ్హుడ్ నుంచి అయ్యి ఉండొచ్చు. సో వాటిని బేస్ చేసుకొని ఐ మేడ్ దిస్ ఫిల్మ్. కాకపోతే టైటిల్కి ఒక బెంచ్ మార్క్ ఉంది. ఏంటంటే వైజాగ్ సిటీలో KGH అని ఒక హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ ఐడియా ఉందా? ఉందండి. ఓకే, వెళ్ళారా ఎప్పుడైనా? లేదండి. అసలు ఐడియా ఉన్నట్టు ఎవరిని వెళ్తున్నా హాస్పిటల్కి? అట్లా హాస్పిటల్కి. సో ఆ హాస్పిటల్లో ఇది ఒక వార్డ్ అనమాట. సో ఆ వార్డ్కి ఒక స్పెషల్ ఏంటంటే, స్పెషల్ అనకూడదు, బేసికలీ లాట్స్ ఆఫ్ పీపుల్ ఆర్ డైయింగ్ దేర్. బట్ ఎందుకంటే అది ఎమర్జెన్సీ కేసెస్ కానీ ఎలాంటి డేంజర్స్ కేసెస్ అన్నీ కూడా అక్కడ రెఫర్ చేస్తారు. సో దానివల్ల కొంచెం ఫేమస్ ఎక్కువ. సో ఆ నేమ్ నాకు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయింది. ఉంది కదా భవానీ వార్డ్ అంటే సంథింగ్ క్రిస్పీ లైక్ అనిపించిందా మీకు? అంటే భవానీ వార్డ్ అంటే ఆ పేరు అమ్మాయి పేరు, దయ్యం పేరు అది కాదు, ఇట్స్ అ వార్డ్. వార్డ్కి పేరే భవానీ వార్డ్. ఓకే. సో ఆ వార్డుని బేస్ చేసుకుని ఐ మేడ్ దిస్ ఫిల్మ్ బికాజ్ పేర్లో నాకు వైబ్ అనిపించింది. సో కొన్ని నా లైఫ్లో రియల్ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా ఐ రోట్ దిస్ ఫిల్మ్ అనమాట. అసలు క్యాస్టింగ్ ఎలా చేశారండి మూవీకి? ఈయనేమో వదినమ్మ సీరియల్ నుంచి వచ్చారు, సో అట్లా ఈవిడేమో ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్స్ చేశారు. లేదు, ఇవిడేమో షార్ట్ ఫిల్మ్ చేయలేదు, దీని తర్వాత చేసింది. మీరు ముందు చేశారని చెప్తారు, అలా చెప్పా? మీరు చెప్పండి సార్. అది మాస్టర్ వచ్చారు, ఇప్పుడు అనే రోజులు చెప్పాలి మరి. అంటే ఇది ఫస్ట్ ఫిల్మ్, మీకు ఫస్ట్ ఫిల్మ్. దాని తర్వాత షీ యూస్ టు డూ షార్ట్ ఫిల్మ్స్ అని. తను ఏంటంటే గణేష్ నాకు యాజ్ అన్ యాక్టర్గా ఎవ్రీవన్కి తెలుసు. బట్ దీనికి బిఫోర్ నేను ఒక డెమో చేశాను. సో ఆ డెమోకి ఆయన ఒక రోల్ చేశాడు, దాంట్లో కీ రోల్ ఉంటుంది. సో మనోడు పర్ఫార్మెన్స్ అవన్నీ బాగా చేస్తున్నారు. సో అప్పుడే వీళ్ళకంటే మేము క్లోజ్ అవ్వడం, సో ఒక ర్యాపో అనేది వచ్చింది. సో అప్పుడే ఏదైనా చేస్తే కలిసి చేద్దామనే ఇంటెన్షన్తో వి మేడ్. లక్కీగా నాకు ఈ సినిమా వచ్చింది ఇమీడియట్గా ఆ డెమో తర్వాత. సో అలాగే ఎవరిని పెట్టుకుందాం అనేసి మా టీం అందరం డిసైడ్ చేసినప్పుడు హీఈస్ ద గాయ్. అంటే దీంట్లో అజయ్ అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. సో హీఈస్ ద బెస్ట్ అనేసి అనిపించి సేమ్ దియా అనే ఒక క్యారెక్టర్ ఉంటుంది. సో దట్ ఈస్ ద హీరోయిన్ లీడ్. సో దానికి కూడా ఒక ప్రాపర్ అంటే ఆ క్యారెక్టర్లో సరిపోయే క్యారెక్టర్ అంటే లైక్ ఫిజిక్ కానీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఆ బాడీ మూమెంట్స్, ఎవ్రీథింగ్ హ్యావ్ టు క్యాల్కులేట్ కదా. సో అలా చూసినప్పుడు ఏంటంటే తను యాప్ట్ అయింది. సో సార్, అంటే ఇప్పుడు హర్రర్ మూవీస్లో కొన్ని చూస్తే ఆ డార్క్ అట్మాస్ఫియర్ రాత్రిపూటే తీస్తూ ఉంటారు. అది తీసినప్పుడు ఆ సెట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అక్కడ. అంటే ఇప్పుడు ఈ ఒరిజినల్గా హాస్పిటల్లో తీసారా లేకపోతే సెట్లు వేసారా? అట్లా సెట్సే అండి, సెట్సే. బట్ మీకు ఎక్కడ అది ప్రాపర్ హాస్పిటల్ ఉంటుంది, ఒరిజినల్గా ఉండాలి. బికాస్ హాస్పిటల్స్లో అలౌడ్ ఉండదు, ఎందుకంటే లాట్స్ ఆఫ్ అక్కడ ఇవి జరుగుతూ ఉంటాయి కదా. సో అది కరెక్ట్ కూడా కాదు. సో మొత్తం సెట్, బట్ మీకు ఆ చిల్నెస్ ఉంటుంది. హారర్ ఒక డార్క్ థీమ్స్ అయితే ఉంటుంది సినిమాలో. సో అంటే ఈ స్టోరీ తీయడానికి రీసెర్చ్ చేస్తారా? ఎన్ని రోజులు పట్టింది స్టోరీ రాసుకోవడానికి? ఒక 1 week or 10 days. 10 daysలో రాశారా? అంటే మీకు ఆల్రెడీ తెలిసింది స్టోరీనా? నో, నాట్ లైక్ దట్. దీనికి బిఫోర్ నేను ఒక స్టోరీ, యాక్చువల్లీ ఇదే టైటిల్తో వేరే స్టోరీ ఉండే. దానికి ఏమైందంటే నేను స్టోరీ కంప్లీట్ అయిపోయింది, ఇంకో 15 daysలో వీఆర్ మూవింగ్ ఫర్ షూట్. సో సరదా ఊరికనే జస్ట్ టీం అందరం కలిసి సినిమాకి వెళ్దామని ఫిక్స్ అయ్యాం.
ఒక హారర్ మూవీ వచ్చింది. సో సినిమాకి వెళ్దామని ఫిక్స్ అయ్యాం, అందరం టికెట్ బుక్ చేసుకుని జస్ట్ చిల్ అవుదాం సినిమాకి వెళ్దాం. నేను ఏదైతే రాసుకున్నా సినిమా మొత్తం అక్కడ కనిపించింది. మేమందరం ఒకళ్ళ మొహాలు చూసుకున్నాం, ఇదేంట్రా అని. అదేంటి? జస్ట్ అంటే ఎంత క్లోజ్ అది అంటే మా స్టోరీకి ఎంత క్లోజ్గా వచ్చిందంటే సినిమా, కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ నేను డిజైన్ చేసి అవి కూడా అక్కడ ఉన్నాయి. అట్లా ఇక ఇది నమ్మసకంగా ఉంటుంది కానీ ఇదే నిజం. సో నేను ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోయి వచ్చేసింది, ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు నేను 15 daysలో షూట్కి వెళ్తున్నా, ఎవ్రీథింగ్ డిజైన్. ఏం చేయాలంటే మా టీం అందరికీ అక్కడి నుంచి వెళ్ళిపోండి అన్న, ముందు ఆఫీస్ నుంచి వెళ్ళిపోండి, ఎవరో ఒకరు ఉండండి అని చెప్పి ఒకళ్ళు ఉంచేసి, ఇంకా నాకు డిస్టర్బ్ చేయొద్దు, ఫుడ్ ఏమైనా ఉంటే నువ్వు తీసుకొని వచ్చి నాకు ఇవ్వు చాలు, టైం వచ్చినావు చాలు అని చెప్పి నేను ఇంకా రూమ్లో కూర్చొని రాసుకున్నాను. సో అలా కొన్ని క్యాలిక్యులేట్ అంటే ఈ స్టోరీ ఉంది ఒక ఫేజ్లో ఉంటుంది, లాట్స్ ఆఫ్ స్టోరీస్ ఆర్ రన్నింగ్ ఇన్ మైండ్. ఓకే, సో అలాగా ఈ స్టోరీ వచ్చింది. సో దట్స్ భవానీ వాడే. పూజ గారు, అసలు మీరు మీ హర్రర్ మూవీస్, మీకు ఇష్టమైన మూవీస్ ఉంటాయి కదా, సో ఏదైనా మీకు నచ్చిన మూవీస్లోంచి ఈ మూవీ కంపేర్ చేయాలంటే ఏ మూవీ చెప్తారు? నచ్చిన మూవీస్ హర్రర్ మూవీస్లో మీకు నచ్చిన మీ ఫేవరెట్ మూవీస్? 1920తో కంపేర్ చేయొచ్చు. 1920 హిందీ మూవీ. ఎస్. ఓకే, ఇంకా ఇంకా అంటే అది టర్కిష్ మూవీస్ ఉన్నాయి, బట్ అవి తెలుగు వాళ్ళు తెలియదు అంటారా? అవి తెలుగు వాళ్ళకి తెలియదు అంటారా టర్కిష్ మూవీస్? ఇంకా హారర్ ఉంటాయి ఎక్కువ. సిజ్జిన్ అని ఉంటుంది. ఓకే. కృష్ణ కాటేజ్. కృష్ణ కాటేజ్ బాలీవుడ్. ఓకే. దెన్ యూ నో కాంచన. కాంచన. కాంచన 1 పార్ట్ 2 3 పార్ట్ 1 చాలా పార్ట్ 1 పార్ట్ 1 నచ్చుతుంది నాకు. ఓకే. దెన్ దిస్ అరుంధతి. అరుంధతి అంత అది హర్రర్ కాదు కదా? No, I feel it's horror. Like when that guy comes na, హర్రర్ అంటే Sonu కొంచెం Sood comes na. సంథింగ్ పవర్స్ అంటే ఆ టైంలో అదే హారర్. ఓకే. ఏమో మరి. అండ్ హర్రర్ అంటే ఒక వే ఆఫ్ హర్రర్, ఇట్లాంటి హర్రర్ కాదు కదా, ఇటువంటిది నా కాదు. స్కూల్లో అది నాకు హారర్ మూవీ. నా స్కూల్ టైం. కంపేరింగ్ చేయలేములేండి కానీ అది దాని బెంచ్ మార్క్ వేరే సార్. స్టాండర్డ్స్ ఉంటాయి. అందరికి మాలా దయ్యాలంటే భయపడే వాళ్ళకి భయం. మీరు భయపడతారు దెయ్యాలకి? మరి ఇట్లాంటి సినిమా తీస్తారు కదండి. అదే ట్విస్ట్. భయపడతా కాబట్టి చూసాను. భయపడే వాళ్ళు తీస్తారండి సినిమాని అసలు? అంటే నాకు నిజంగా భయం. ఒక్కనే అసలు పడుకోను. యూ కెన్ ఆస్క్ హిమ్, ఇద్దరం కలిసి పడుకుంటూ ఉంటాం. మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఓకే. అంటే లైట్ వేసుకుని పడుకుంటా. అచ్చా. లైట్ వేసి పడుకుంటారా? సో అంటే అప్పుడప్పుడు భయం వేస్తే ఆయన ఫోన్ చేస్తారు 1 o'clockకి, అరే భయం వేస్తుంది. నాకు ఎప్పుడైనా భయం వేసినా సినిమాలు ఏమైనా పెట్టుకుని అలా. సో ఒంటరిగా పడుకోవాలంటే కొంచెం ఇబ్బంది. గణేష్ గారు చెప్పండి, ఇప్పుడు సీరియల్ చేశారు కదా వదినమ్మ సీరియల్, అంటే ఈటీవీ ప్రభాకర్ గారితో చేశారు. సో ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? ఈ మూవీ గురించి ఏమైనా చెప్పారు, డిస్కస్ చేశారు ఎప్పుడైనా? అప్పుడు వదినమ్మ సీరియల్ అయిపోయిన తర్వాత ఈ మూవీ స్టార్ట్ చేసాం. అంటే కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని, దీనిలో లుక్ అంతా వేరేగా ఉంటుంది చూడండి. కొంచెం బాడీ పికప్ చేసుకొని, హెయిర్ మొత్తం ఇంత గ్రో చేసుకొని, మొత్తం వేరే. అంటే అక్కడ సీరియల్ యాక్టర్ నాని ఇలా ఏం కనిపించదు. సబ్జెక్ట్కి ఎలా కావాలో అలా రెడీ అయ్యి ప్రాపర్గా వర్క్షాప్ చేసి దిగాను అనమాట. అంటే ఇది నా ఫ్రెండ్ సినిమా అలాంటి ఎప్పుడు నాకు ఏమి ఉండదు. ప్రాపర్గా నన్నే ఎందుకు చూస్ చేసుకున్నాడు, మనం 100% ఇచ్చామా లేదనే ఉంది. అండ్ తర్వాత 2-3 సీరియల్స్ కూడా చేశాను. నైట్ చేసుకోవడం, దీనికి ఇచ్చే టైం దీనికి ఇస్తాను, దానికి ఇచ్చే టైం దానికి ఇస్తాను. కానీ ఇది చేసినప్పుడు ఇంకా హ్యాపీగా అనిపించేది. ఎందుకంటే నేను వచ్చిందే సినిమాల కోసం. యాక్చువల్లీ ఎవరైనా కానీ సినిమాల కోసం వచ్చాను. తర్వాత సీరియల్స్కి వెళ్ళాము, మళ్ళీ సినిమాలకు వస్తాను. సో కానీ ఈ సినిమా చేసినప్పుడు నాకు ఎప్పుడు కష్టంగా అనిపించేది కాదు. నైట్ అంతా షూట్ చేసేవాడిని. లైక్ కొన్ని సీన్స్ అయితే పర్టికులర్గా ఎంత బాగా నచ్చాయంటే, నా యాక్టింగ్ స్కోప్ ఎక్కువ ఉండేది. యాజ్ అ యాక్టర్గా స్కోప్ దొరకాలి, అంత మంచి స్కోప్ దొరికింది. లైక్ నేను కింద పడడం, లేవడం, ఫోన్ కోసం వెళ్ళడం, అసలు ఫోన్ ఎందుకు ఉంది, ఒక్కొక్కటి సీన్స్ ఉండే ట్విస్ట్, అసలు నేను ఎలా బయటకు వచ్చాను, ఒక్కొక్క సీన్ భలే ఉంటుంది. అండ్ అందరు కాంబినేషన్ ఉండేది. దుర్గారావు గారి కాంబినేషన్, అప్పారావు గారి కాంబినేషను, తర్వాత పూజతో కాంబినేషన్, సురేష్ గారి కాంబినేషను, ప్రతి ఒక్కరితో. అంటే ఇది సినిమా హీరోయిన్ కాదండి, ఈ సబ్జెక్ట్ నడిపిస్తుంటారు అనమాట. ప్రతి దానిలో ఉంటుంది. ఒక్కొక్క బ్యాంగ్ అంటే నార్మల్గా ఉండేది కాదు. అండ్ ప్రభాకర్ సార్కి చెప్పాను ఇట్లా చేస్తున్నా అంటే, మంచి పని చేసేవారు హారర్ తీసుకొని. అంటే మంచి యాక్టింగ్ స్కోప్ ఉంటుంది. సో నార్మల్ జనరల్గా ఎవరైనా లవ్ ఇవన్నీ చేస్తారు కామిక్, కానీ హారర్ చేయడం చాలా కష్టం. యాజ్ అ యాక్టర్గా చాలా భయపడాలి, ఉరకాలి, పడుకోవాలి, లెగాలి, అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి.
సో ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈవెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వస్తున్నారు ప్రభాకర్ గారు. అండ్ చెప్పారు ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఇంక ఇలాంటి మంచివి చేయరా, ఇలాంటివే చేయరా అన్నారు. సార్ ఇప్పుడు హర్రర్ మూవీస్ అంటే జనరల్గా చాలామంది ఆడియన్స్ ఇప్పుడు ఓటీటీలో ఎక్కువ రియాక్ట్ అయ్యారు. ఓటీటీలో రకరకాల మీరు చెప్పినట్టు ఇంగ్లీష్ మూవీస్ కావచ్చు, తమిళ్ కావచ్చు అట్లాంటి. సో థియేటర్కి వచ్చినప్పటికి అంత ఎగ్జైట్మెంట్ అవ్వట్లేదు ఇదివరకు చూసినట్టు. మీరు చెప్పిన ఆరుంధతి చూసుకోండి, అప్పుడు అంత ఎంగేజ్మెంట్ ఇప్పుడు లేవట్లేదు. ఈ మూవీకి రావాలంటే ఆడియన్స్కి ఎట్లా ఎంగేజ్? అది అర్థం కాలేదు. అంటే ఇదివరకు ఇంట్రెస్ట్ లేదనా? లేదని. ఇంట్రెస్ట్ ఎలాగైనా లేదు, జెన్యున్ ఫ్యాక్టింగ్ అది. బట్ ఒక 1% ఇంట్రెస్ట్ ఉన్న సినిమా మీద, దయ్యాలంటే ఇష్టం ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు, ఎంజాయ్ చేస్తారు. అంటే ఎంటర్టైన్ అవుతారు. అంటే ఎంతో మన లైఫ్లో మనం ఏవో స్ట్రెస్ అన్నీ ఉంటాయి స్టఫ్స్. సో దిస్ ఈజ్ ఎనర్జీ బూస్టర్ అని చెప్తా. అంటే పర్ఫెక్ట్ హారర్ చూడాలంటే కంపల్సరీ రావాలండి. మరీ ఎక్స్పెక్టేషన్ మీరు అద కంపేరింగ్ వద్దు. అంత పిహెచ్డి చేయొద్దు సినిమాలో అని నా పర్సనల్ ఒపీనియన్. అది ఆడియన్స్కి డోంట్ అటాప్సే. ఓకే, అంత అక్కర్లేదు. ఓకే, గో అండ్ ఎంజాయ్ ఇట్. ఫిల్మ్ ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్. దానికి పిహెచ్డి లాగి మన లైఫే మీనింగ్లెస్. దాంట్లో మీనింగ్ ఎతికితే ఏముంటుంది? ఓకే, అంతే కదా. రేపు ఏమవుతుంది ఎవరికి తెలియదు, ఈరోజు మాత్రమే అంతే. మరి దాంట్లో ఇది లేదు, ఈ మీనింగ్ ఆ మీనింగ్ అంత అక్కర్లేదు. జస్ట్ వెళ్ళి ఎంజాయ్ చేయండి. అది ఎంజాయ్ చేయడానికి సినిమా అది. ఓకే, అంటే ఇప్పుడు జనరల్గా చూస్తుంటే ఆడియన్స్ ఇప్పుడు ఆ పోస్టర్ చూడండి. అప్పుడు ఈయన చూస్తే గణేష్ గారు ఓకే సీరియల్లో అంత అమాయకం క్యారెక్టరు, ఈ సీరియల్లో సీరియస్గా కనబడుతున్నాడు ఆయన. సో అట్లాంటివి చూస్తారంటారు ఆడియన్స్ని. ఈయన ఆ వేలో చూసినప్పుడు ఇక్కడ సీరియల్లో ఇట్లా సీరియల్ ఫేమ్ ఉందని హీరోనిగా చూపించడం అనేది ఓకే. సీరియల్లో ఒకలా ఉంటారు క్యారెక్టర్స్, హీరోగా మూవీస్కి వచ్చేప్పుడు మారిపోద్ది వాళ్ళు చూసే పర్సెప్షన్ ఆడియన్స్కి. ఓ సీరియల్ యాక్టర్ని హిందీ సినిమాల్లో తీసుకోవడానికి కారణం? సీరియల్ యాక్టర్ని సినిమాలో అట్లా నేను అది ఆలోచించలేదు. సీరియల్ సినిమా అని కదా, యాక్టర్స్ ఆల్వేస్ యాక్టర్. నాకు కంఫర్ట్గా ఉన్న పర్సన్స్ని పెట్టుకోవడం అనేది పాయింట్. సో ఆయనతో నాకున్న కంఫర్ట్నెస్, ఒక అండర్స్టాండింగ్, సో దానికి యాప్ట్ అయితే ఇట్స్ బెటర్. బేసికలీ ఇలాంటి నేనైతే ఆలోచించినాను, అంత ఉండదు. ఓకే, ఏముంటుంది, యాక్టర్స్ దే ఆర్ డూయింగ్ దేర్ వర్క్. నాకు అనిపించింది ఈ కెన్ డూ. 7th ఆడియన్స్ చెప్తారు నచ్చిందా లేదా, వాటి వాళ్ళు డిసైడ్ వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు ఒకే జోనర్లో అంటే సార్, ఇప్పుడు ఏ మనిషి ఒకేలా ఉండరు ఎప్పుడు. దానికి క్యారెక్టర్ వరకు ఎందుకు ఉంచడం ఒకేలాగా, అంతే కదా. మన లైఫ్ స్టైల్లో మన ఫేజెస్ ఎన్నో చేంజ్ అవుతాయి. ఒక్కొక్కసారి సాడ్గా ఉంటాము, ఎంజాయ్ చేస్తాము, ఒక్కొక్కతో ఇంటరాక్షన్ ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్కరితో. సో ఆ మనిషి నానిగా ఎందుకు ఉండాలి అనేది నా పాయింట్. ఇప్పుడు అలాగే ఎందుకు మంచిగా క్యూట్గా, అంతేనా? అది క్యూట్ బాయ్. యాక్చువల్లీ దానికి నేను చెప్తాను అండి. ఇప్పుడు సబ్జెక్ట్ ఏదైనా ఉంటుందండి. ఇప్పుడు లైక్ యష్ ఉన్నాడు కేజీఎఫ్ హీరో, హీస్ ఫ్రమ్ సీరియల్ ఉంది. సుశాంత్ సింగ్ హీస్ ఫ్రమ్ సీరియల్. అలా అనుకుని చాలామంది ఉన్నారు హీస్ ఫ్రమ్ సీరియల్. విజయ్ దేవరకొండ మీకు తెలియంది ఏంటంటే విజయ్ దేవరకొండ హీస్ ఫ్రమ్ సీరియల్. సీరియల్ చేశారు. నిఖిల్ తెలుసు కదా, యాక్టర్ నిఖిల్, మన కార్తికేయ, హీస్ ఫ్రమ్ సీరియల్. సీరియల్. సో ఏంటంటే ఆ టైంలో ఏంటంటే ఇంకా సీరియల్ టెలివిజన్, వైఎస్ఆర్ గారు, వైఎస్ఆర్ కమెడియన్, హీస్ ఫ్రమ్ సీరియల్. సమీర్ గారు ఫ్రమ్ సీరియల్. సో ఏంటంటే ఆ టైంలో సీరియల్ చాలా గొప్పది. సో సబ్జెక్ట్ అంటే ఏదైనా కానీ, ఇప్పుడు ఈ సబ్జెక్ట్కి నేను న్యాయం చేశాను కాబట్టి ఆయన తీసుకున్నారు. సీరియల్ యాక్టర్ కాబట్టి అని ఆడియన్స్ కూడా సీరియల్ అన్నీ చూడకూడదు, సినిమాని చూడమంటున్నాను, లైక్ సబ్జెక్ట్ని చూడమంటున్నాను. డెఫినెట్లీ నచ్చితే ట్రైలర్స్ వదులుతున్నాను. సీరియల్ యాక్టర్ చేశారని కాదు. మీరు చూసారు కదా ట్రైలర్ చూసినప్పుడు నానిబాబు కనిపించారా మీకు? నార్మల్ క్యారెక్టర్ కనిపించింది. సో అది అక్కడ మేము 100% ఇచ్చాం. ఓకే, మాకు అది కావాలి మెయిన్. సో అంటే ఇప్పుడు Feb 7th తండ్రి అనే ఒక పెద్ద మూవీ కూడా వస్తుంది. సో దానికి పోటీ కనిపించదా మీకు? లేదు, ఫస్ట్ ఆ సినిమాకి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత మా సినిమాకి వచ్చి భయపడండి. ఎస్, అంటే థియేటర్స్ దొరకవు కదండి బిజినెస్ చూస్తే. థియేటర్స్ ఇది నేను ఓన్గా రిలీజ్ చేసుకుంటున్నాను సినిమా. ఓకే, అంటే ఎలా ఉంది బిజినెస్ పరంగా జరిగిందా మూవీ గురించి? జరిగింది కాబట్టి 7th రిలీజ్ చేస్తాను. అంటే ఐ మీన్ కంపారిజన్ నేను ఫీల్ అవ్వట్లేదు సార్. కంపారిజన్ చేసేంత నా సినిమా కాదు. ఆయనతో కంపారిజన్ అసలు అంటే డేట్ పర్టికులర్ డేట్ 7th రిలీజ్ అవ్వడానికి. 7th డేట్ అంటే కుదిరింది.
అదేంటి కంఫర్ట్ ఉంది, కుదిరింది. కొన్ని ఉంటాయి కదా, మా నామ్స్ ఉంటాయి కదా కొన్ని, సో అన్నీ సెట్ అయింది అంతే. అది టండేల్ అనేది ఎప్పుడు కంపారిజన్ లేదు, ఎందుకంటే ఇట్స్ ఆల్ అది జోనర్ ఎక్కడ, జానర్ వేరు. మా బడ్జెట్ ఎక్కడ, వాళ్ళ బడ్జెట్ ఎక్కడ, వాళ్ళ క్యాస్ట్ ఏంటి. అదే ఫస్ట్ ఆ సినిమా చూసింది, మా సినిమా నిజంగా అది చూసి లవ్ లో పడండి, ఫీల్ అవ్వండి, ఏడవండి, ఈ సినిమాకి వచ్చి భయపడండి, పడుకోండి. ఓకే, కంపారిజన్ ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు మనం ఏ సినిమా అయినా బాగుంటుందనే ఇది కదా. సో మాది ఏదో చిన్న సినిమా, సరదాగా వచ్చి ఎంజాయ్ చేసుకుని వెళ్తాం. అంటే సేఫ్ చూసుకుంటారు, చిన్న సినిమాలు వచ్చినప్పుడు ఎలా ఉంటాయి అంటే పట్ల డేట్ చూసుకుంటారు, పెద్ద సినిమాలు లేనప్పుడు మనకంటూ సేఫ్గా వెళ్ళాలని అనుకుంటారు కదా, అట్లా అవును అనుకుంటారు. బట్ దీనికి ఎలా కుదిరింది ఇంకా దానికి అంతే. ఇప్పుడు బేసిక్ గా చిన్న సినిమాలు రిలీజ్ అయినప్పుడు నేను పర్టికులర్ చెప్తాను, చాలా తక్కువ మంది తెలుస్తాయండి. రిలీజ్ అయినట్టు కూడా తెలియదు, వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతాయి. ఈ సినిమా ఇప్పుడు తండేల్ వల్ల మాకే ప్లస్ అయింది. తండేల్ పోస్టర్ చూసిన పక్కనే మేము ఉంటాం. ఓకే, అరే ఈ సినిమా కూడా ఉంది కదా అనుకుని ఒక ఆలోచన, హ్యాపీ, దానికి హ్యాపీ. అంటే ఇప్పుడు నాగ చైతన్య గారు అక్కడ ఆయన సినిమాలు ఏంటి, మన సినిమా రావడం, దట్ ఈస్ ప్రౌడ్ ఫీలింగ్. నాకు ప్రౌడ్ ఫీలింగ్ అండి. వాట్ ఎవర్ సినిమా దాని రిజల్ట్ వాట్ ఎవర్ 7th వస్తుంది, కానీ వీఆర్ ఫీలింగ్ హ్యాపీ. థియేటర్స్ అంటారా, మాకు ఎంతైతే స్టఫ్ వచ్చింది, ఎన్ని థియేటర్స్ అయితే మాకు వస్తున్నాయి, వీఆర్ హ్యాపీ. బాగుంటే వెళ్తుంది. ఓకే. అంటే ఇప్పుడు హర్రర్ మూవీస్కి సోల్ అనేది మ్యూజిక్ అండి, మ్యూజిక్ లేకపోతే హర్రర్ అనేది లేదు, అసలు ఎలిమెంటే లేదు. సో ఓకే, అసలు మ్యూజిక్ గురించి చెప్పండి. మ్యూజిక్ నిశ్చయ్ జస్టిన్ గారు అని, హిస్ ఫ్రమ్ వైజాగ్. ఆయనకి ఫస్ట్ డెబ్యూ ఇది. ఆమె సినిమా నార్మల్గా ప్రాజెక్ట్స్ ఏమైనా చేసేవారు, బట్ యాజ్ అ సినిమా ఎంత గ్రాండ్గా రిలీజింగ్ అనేది, ఎంత బిగ్ స్క్రీన్స్లో అనేది హిస్ ఫస్ట్ ఫిల్మ్. అండ్ హీ డిడ్ వెరీ ఫెనామినల్ జాబ్, నో డౌట్. మీరు ట్రైలర్ చూసారా? చూసానండి, చాలా క్రీపీగా ఉంది కదా. అదే మ్యూజిక్, సాంగ్స్ అస్సలు చాలా, అంటే ఇంకొక సాంగ్ ఇప్పుడు రిలీజ్ అవబోతుంది, అది కూడా చాలా అంటే మెలోడీ సాంగ్స్. సో ఫైన్, మ్యూజిక్ చాలా మంచి స్కోప్ ఉంది ఆయనకి ఫ్యూచర్లో కూడా, మంచి స్కోప్ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ షూటింగ్ టైంలో ఏమైనా స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ ఏమైనా తెలిసినాయి జరిగినాయి అక్కడ ఆన్ ద సెట్స్లో? స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ మీరు ఫీల్ అయినాయి? ఫీల్ అవ్వడం జరిగినాయా? ఓకే, ఇంట్రెస్టింగ్, చెప్పండి. వినే వదులుతారా మీరు? ఖచ్చితంగా చెప్పాలా? సీరియస్గా అడుగుతానండి. ఓకే, ఏముంటాయి, ఏదో జరుగుతుంది, లైఫ్ అన్నాక ఏదో జరుగుతుంది కదా. ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి, లైఫ్ అన్నాక ఏదో జరుగుతుంది. కాకపోతే ఏంటంటే, ఐ డోంట్ బిలీవ్ అండ్ ఐ డోంట్ వాంట్ టు ప్రమోట్ ఇట్, బట్ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి, దానికి రీజన్స్ లేవు, నాకు అర్థం కాలేదు ఎందుకు జరిగింది. ఇప్పుడు నేను ఫస్ట్ డే షూట్ చేస్తున్నాను, మా అసిస్టెంట్ డైరెక్టర్కి ఫస్ట్ డే యాక్సిడెంట్ అయింది. ఫస్ట్ డే షూటింగ్ రోజు? ఓకే, లెఫ్ట్ లెగ్ మొత్తం ఇంజర్డ్, మొత్తం రాడ్స్ పెట్టారు, బోన్ మొత్తం, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బోన్ మొత్తం ఫినిష్. సో ఇప్పుడు ఇంకా రికవర్ అవుతున్నారు. సో ఫస్ట్ డే అది మేము షూట్ చేసిన తర్వాత అసలు ఏ సినిమాలు జరగవాలి బేసికల్గా. 3 days షూటింగ్ చేసిన ఫుటేజ్ హార్డ్ డిస్క్ నుంచి మిస్. 3 days ఫుటేజ్ కూడా, సో మచ్ హార్డ్ వర్క్. మళ్ళీ రీషూట్ చేయాల్సి వచ్చింది. ఎందుకు మిస్ అయింది కూడా తెలియదు. అండ్ ఎంత సేఫ్గా ఉంచుకుంటాం ఫిల్మ్, అదే కదండి, డిటి ఇవన్నీ చేసి మొత్తం, బట్ నో యూస్. దానికి రీజన్ లేదు. ఇప్పుడు ఎందుకు పోయింది, నో రీజన్. నెక్స్ట్ డే షూట్ ఉన్నాయి, దాని తర్వాత ఉన్నాయి, చేసింది మళ్ళీ పెద్ద ఆర్టిస్ట్, మళ్ళీ ఒక 1.2 చేసి వాళ్ళని తీసుకొచ్చాము యాక్టర్స్ని, అయిపోయింది. మళ్ళీ షూట్ చాలా జరిగాయి ఇన్సిడెంట్స్ సెటిల్ ఏదో ఒకటి. ఇప్పుడు ఈయనకి ఒక ఇన్సిడెంట్ జరిగింది, నేను మిడ్-నైట్ నాకు వాళ్ళ ఇంటి నుంచి ఫోన్ చేసి తిట్టాడు, నువ్వు ఏం చేస్తావు, నువ్వు షూటింగ్ చేస్తావా, మంచివా ఏంటవా, విపరీతంగా తిట్టారు. అసలు ఏమో నాకు అర్థం కాలేదు. మిడ్-నైట్ ఫోన్ చేసి ఎవరైనా తిడితే ఏమనుకుంటాం మనం, తిట్టింది పోనా వీళ్ళు ఎవరైనా అంటే ఓకే, వాళ్ళ ఇంట్లో ఎవరు ఫోన్ చేసి నాకు తిడుతుంటే ఏం జరిగింది అసలు చెప్తే కదా. సిచ్యువేషన్ తెలీదు. నేనేమో ఇక్కడ లేను సిటీలో, నేను మా ఇంట్లో ఉన్నా, ఎవరికో పంపించి ఏమైనా చూడండి రా బాబు అంటే అదే దయ్యం పట్టింది అంటున్నారు. అక్కడ లొకేషన్స్ షూట్ చేసుకుని వచ్చేదాకా ఇలా బిహేవ్ చేశారు అన్నమాట. ఓకే, సో మళ్ళీ షీ ఈజ్ ఆల్సో సేమ్, అంటే ఏదో సమ్ అయింది. బీచ్లో తిరగొద్దు అంటే తిను జస్ట్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళింది, వెంటనే నైట్ నుంచి మొత్తం హెల్త్ డిస్టర్బ్ అయిపోయి, నాట్ సింగిల్ పర్సన్, ఎవ్రీ వన్ ఎఫెక్టెడ్ విత్ దిస్ ఫిల్మ్. మూవీకి ఎవ్రీ వన్. మీకు జరిగిందండి ఇట్లా హెల్త్ ఇష్యూ అయిందా? వామిట్స్, ఇంకా మూవీ షూటింగ్ టైంలో ఎండింగ్లో అయినాయి నాకు. ఎండింగ్లో అందరికి అయిపోయినాక నాది ఎండింగ్లో.
ఫినిషింగ్ టచ్ మీ సెంట్రిక్ రోల్ మీద కాబట్టి, సెంట్రిక్ రోల్ మీదే కాబట్టి మిస్ అయిపోయిందని ఇదొకదే ఉంది కదా. అందరిది లైన్ గా అయిపోయింది, నేనే బతికిపోయా అనుకున్నా. అంటే ఒకటే సార్, ఇప్పుడు బాగాలేదు అంటే దానికి మీనింగ్ ఉండదు, కానీ ఏదో చిన్న హింట్ ఇచ్చేసి బాగాలేకపోవడం అంటే కొంచెం నాకు ఆక్వర్డ్గా అనిపించింది. ఓకే, సో అలాంటి బట్ నాకు నమ్మబుద్ది ఇది ఎందుకో సిల్లీ థింగ్స్ బట్ జరిగాయి. సో అది ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ డీప్ అన్ దట్. సో మీరు చెప్పండి, అసలు మూవీస్లోకి ఎలా వచ్చారు? మీ ప్యాషనా మూవీస్ అంటే? నడుచుకుంటూ వచ్చారు. ఏంటంటే ఏమంటారు? నడుచుకుంటూ వచ్చారు. నడుచుకుంటూ వచ్చాను. కరెక్ట్ అండి, నడుచుకుంటూ వచ్చాను. అంటే ఎట్లా మూవీ అని ముందు మోడలింగ్ చేశారా? అట్లా బ్యాక్గ్రౌండ్ మోడలింగ్ ఏం లేదు, నార్మల్గా జస్ట్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసేదాన్ని. మోడల్ అని చెప్పావు నాకు. చూసారు, అన్ని నిజాలు చెప్పాలి. ఇప్పుడు మాస్టర్ గారు ఎందుకు వచ్చారు చెప్పాను కదా. ఫొటోస్ దిగానండి మంచిగా మోడల్ టైప్లో, పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయడానికి. ఓకే, దాని తర్వాత ఆడిషన్ ఇచ్చాను. విన్నారా? ఈసారి నుంచి డైరెక్టర్స్ గారు కొంచెం చెక్ చేసుకోండి బ్యాక్గ్రౌండ్స్. హీరోయిన్స్ మోసం చేస్తారు డైరెక్టర్లు. చెప్పండి. నా ప్రొఫైల్ చూసుకోండి ఇన్స్టాగ్రామ్లో, యూ విల్ గెట్ ఇట్. ఫోటోషూట్స్ మంచిగా చేశాను. దాని తర్వాత ప్రమోషన్స్ ఐ గాట్, క్లాతింగ్ అని ఏదన్నా. ఈయన ఆడిషన్ తీసుకున్నారు ఈ మూవీకి, బట్ ఐ ఫెల్ట్. ఏంటి మేడం చెప్పండి. ఆడిషన్, మీరు ఆడిషన్ తీసుకున్నారు కదా. యా, సో ఐ వాజ్ హ్యాపీ నేను ఈ హారర్ మూవీలో కాస్ట్ అవుతున్నా అని. నా ఎంజాయ్మెంట్ మూమెంట్ అంటే ఆఫ్టర్ పొజెస్డ్. ఓకే, ప్రాసెస్ పొజెస్డ్ అండ్ ఆఫ్టర్ పొజెస్డ్ నా ఎంజాయింగ్ మూమెంట్. ఓకే, చెప్పేసండి స్టోరీ మొత్తం. స్టోరీ మొత్తం చెప్పలేదు, నేను ఎంజాయ్ చేస్తున్నారు కదా. ప్రాసెస్డ్ దయ్యం వచ్చింది, వెళ్ళింది, పేపర్ పెన్ అయిపోయింది, ఇచ్చేస్తారు రాసేస్తారు. జనరల్గా ఒక మైత్ ఉంటుంది, అంటే ప్రతి సినిమాలో ఒక రీజన్ గురించి మాట్లాడతారు. ఒకళ్ళు ముస్లిం గురించి మాట్లాడతారు, ఒక దెయ్యం సంథింగ్ వదిలించడానికి, ఒక క్రిస్టియన్ గురించి మాట్లాడతారు. ఎందుకని పర్టికులర్గా ఆ రీజన్ గురించి అలా మాట్లాడతారు? అంటే ఆడియన్స్ గ్రాప్ చేయాలని అటెన్షన్ అన్న. ట్రైలర్ చూసి మాట్లాడుతున్నాడు కదా. ఓకే, అర్థమైంది. అంటే గ్రాప్ చేయడం అంటూ ఏముండదు, నాకు ఆ విజువల్స్ కానీ కొంచెం అట్రాక్ట్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో చేస్తారు, వీళ్ళు ఏదో చేస్తారు, దేర్ ఇస్ నథింగ్ కంపారిజన్. ఓకే, ఎవరు ఏం చేయరని నేను బిలీవ్ చేస్తాం. ఓకే, కాకపోతే కొన్ని థింగ్స్ ఏంటంటే ఇప్పుడు అటైర్ అంటే డ్రెస్సింగ్ అవన్నీ సీన్ బట్టి చూసినప్పుడు ఏది బాగుంటుంది అన్నప్పుడు, ఇప్పుడు మీరు టీజర్ చూసారు, దాంట్లో ఫాదర్. సో ఆ పొజిషన్, ఆ పర్టికులర్ టైమ్ ఆఫ్ డ్యూరేషన్లో నాకు ఆ క్యారెక్టర్ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు అక్కడ నేను ఇంకో వాళ్ళని కూడా పెట్టవచ్చు, బట్ అది సెట్ అవ్వడు. సో ఇప్పుడు మనది చూపించి యాజ్ అ హిందూయిజం దీన్ని బట్టి చూపించాలంటే మన సనాతన ధర్మంలో అది ఇంకా ఎక్కువ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జోరిజం సీన్స్ కానీ ఎలాంటి చేయాలంటే అంత ఈజీగా అవ్వవు మనవి, కొంచెం డీప్గా ఉంటాయి, తెలుసు కదా మీకు ఆ ప్రాసెస్. సో ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. సో అది అంటే మనం చూసుకుంటాం బడ్జెట్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి కదా, ఏదైతే బెటర్గా సెట్ అవుతుంది కానీ. సో అలా డిజైన్ చేసిన క్యారెక్టర్ తప్పితే వేరే కంపారిజన్ ఏం లేదు, వాళ్ళు వీళ్ళు అని ఏం లేదు, ఎవ్రీథింగ్. సో ఇంక మిగతా వాళ్ళు ఎందుకు చేస్తాను నాకు తెలియదు, నేనైతే దానివల్ల నాకు అది కరెక్ట్ అనిపించింది. అంటే వాళ్ళతో అదైతే నాకు ఈజీగా వర్కౌట్ అవుతుంది అనిపించింది. అంటే ఇంకోటి ఈ సినిమాలో మెయిన్ ఏంటంటే నేను కొన్ని పర్టికులర్ షార్ట్స్ తీసుకున్నప్పుడు కొన్ని సీన్స్ నాకు వార్నింగ్స్ వచ్చాయి వాళ్ళ దగ్గర నుంచి. ఎవరి దగ్గర నుంచి? ప్రీస్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే కొన్ని సీన్స్ వితౌట్ ప్రాక్టీస్ కానీ లేదంటే వితౌట్ వాళ్ళ పర్మిషన్ కాదు, వాళ్ళు సూపర్వైజన్ అంటే వాళ్ళు ఉండాలి, వాళ్ళు లేకుండా చెయ్యొద్దు అని చెప్పి వార్నింగ్స్ వచ్చాయి నాకు కొన్ని పర్టికులర్స్. మీరు చూస్తారు సినిమాలో. సో ఆ సీన్ మేము ఏం చేసామంటే అది ఒక వార్నింగ్ ఇచ్చేసి, అంటే మేము ఆ వర్డింగ్స్ ఉంటాయి కదా అవి చేంజ్ చేసాం సినిమాలో. వాళ్ళకి చూపించారా మూవీని? వాళ్ళు చూస్తే ఆ వర్డింగ్స్ అంటే సంథింగ్ స్పెల్స్ డూమ్. ఇప్పుడు మనం ఏం మాట్లాడినా దానికి ఒక వాల్యూ ఉంటుంది యూనివర్స్లో. సో అది అంటే అది ప్రాపర్గా కన్వే అవ్వాలి. ఇప్పుడు స్పిరిట్స్ కానీ ఆ వరల్డ్లోకి వెళ్ళినప్పుడు వాట్ ఎవర్. ఇప్పుడు లేదు అంటే నేను నమ్మను, అంటే నాకు నమ్మడం ఇష్టం ఉండదు. లేదు అని నేను అనట్లేదు, నాకు నమ్మడం ఇష్టం ఉండదు. వీటిని నమ్మితే భయపడి మనమే ఇది
కానీ దెర్ ఇస్ సంథింగ్ ఉంటుంది కదా నెగిటివ్ అనేది. సో వాటిలో అంటే వాటికి సంబంధించిన వరల్డ్లోని ఇవి చాలా ఇంపార్టెంట్గా అంటే ఒక కీ రోల్స్ ఉంటాయి వాళ్ళు మంత్రాలు కానీ ఇవన్నీ. సో అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా తెలియని వాళ్ళతో ఏదో ఒక మంత్రాలు చదివించి యాక్టింగ్ చేస్తే అది ఇంపాక్ట్ కొడుతుంది. సో ఐ బిలీవ్ దాట్ ఇంపాక్ట్ ఇవన్నీ జరగడం. సో ఇప్పుడు ఆడియన్స్ని ఈ మూవీ నుంచి ఏం నేర్చుకుంటారు అంటే జనరల్గా ఇప్పుడు తాంత్రిక పూజలు అంటారు, ఒక సినిమా చూస్తే దెయ్యాలు చూస్తే తాంత్రిక పూజలు, ఒక సినిమా చూస్తే వేరే అట్లా ఒక్కొక్క పాయింట్ నేర్చుకుంటుంటారు. ఈ మూవీలో ఏమైనా నేర్చుకుంటారు ఆడియన్స్? ఏం అక్కర్లేదు, ఆడియన్స్ దే మెచ్యూర్డ్. మనం చెప్తే వాళ్ళు నేర్చుకునేది అంత ఉందా చెప్పండి మీరు. ఇంపాక్ట్ ఉంటుంది కదా ఆడియన్స్ ఇంపాక్ట్. మూవీ అనేది ఖచ్చితంగా ఆడియన్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. అవునా? ఉంటుంది. అలాగే అయితే సార్ అందరూ భగత్ సింగ్ అయిపోవాలి సార్. భగత్ సింగ్ సినిమా చూసినాడు దేశభక్తి నిండిపోవాలి సార్. ఎక్కడ గొడవలు జరగకూడదు సార్. ప్యాట్రియటిజం సినిమా వచ్చినప్పుడు అసలు ఏది అవ్వకూడదు. అయిపోయిందా? అవ్వలేదు కదా. సో ఓకే, సో ఒక సర్టెన్ ఆఫ్ పీపుల్ ఇంపాక్ట్ అవుతారు, ఐ బిలీవ్ దాట్. బట్ దీంట్లో అలాంటి ఇంపాక్ట్ అయ్యి ఏం లేవు. కొన్ని స్టోరీస్ అనేవి మనకు మైండ్ మెచ్యూరిటీ ఉంది. ఇప్పుడు ఒక మిస్టేక్ జరుగుతున్నప్పుడు ఇది మనం ఎప్పుడు చేయకూడదు అనేది మనకు అనిపిస్తుంది. ఇజ్ ఇట్ కరెక్ట్ కదా? ఒక మిస్టేక్ ఎవరైనా చేస్తున్నారు, అది తప్పు మనకు అనిపిస్తుంది, మనం ఎప్పుడు చేయము. సో అలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా చేయకండి అనేది నా పాయింట్. సినిమాలో అలాగే ఏమైనా మేమేం ప్రమోట్ చేయట్లేదు, మేము ఒకరిని చంపేయాలి, ఒకరిని నరికేయాలి, ఒకరు ఇచ్చేయాలి అంటే. ఇప్పుడు లాట్స్ ఆఫ్ సినిమాలో ఫైటింగ్ అవుతున్నాయి, ఫైటింగ్ సీన్స్ ఉంటాయి, ఎవరు పడితే అని కొడుతున్నారు. దాని అర్థం ఏంటి, మన రియల్ లైఫ్లో కొట్టేస్తామని కాదు కదా. ఇట్స్ జస్ట్ ఎ మెచ్యూరిటీ లెవెల్ థింగ్స్. సో అక్కడ కొంచెం మెచ్యూరిటీ. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు హీరో 10 మంది విలన్ని కొడతారు లేదా విలన్ని నీళ్ళు చంపేస్తారు అంటే. ఈ డెత్ అనేది చాలా సింపుల్ థింగ్ కదా మన సినిమాల్లో, కానీ రియల్ లైఫ్లో కాదు కదా. కాదు. సో అది ఆడియన్స్ బట్టి ఉంటుంది, వాళ్ళు ఏం ఇప్పుడు ఎంతగా మీరు మంచిగా చూపించిన వాళ్ళు చెడు తీసుకొని మనం ఏం చేయగలం చెప్పండి. ఏదో మెసేజే ఇవ్వాలి, మెసేజ్ అవసరం లేదు. మెసేజ్ లాట్స్ ఆఫ్ వాళ్ళ మెచ్యూరిటీ. మనం ఎక్కడ సార్ ఆడియన్స్ని ఓకే దే మెచ్యూర్డ్ ఆల్రెడీ. వాళ్ళు ఎంతో ఉంటాయి స్టఫ్, వాళ్ళు ఇంకా పోక్ చేస్తారు మనకి ఇది ఎక్కడ ఉంది అదే బెటర్ ఇవన్నీ ఉంటాయి. సార్ మనం చెప్పేంత లేదు అక్కడ, ఫ్లో అంతే. ఈ మూవీ అనేది ఇప్పుడు జీ మ్యూజిక్ తీసుకున్నారు కదా, దానివల్ల ఏమైనా మీకు మార్కెటింగ్ పరంగా యూస్ అయిందా? ఎందుకంటే మార్కెటింగ్ అంటే ఇప్పుడు సినిమా రిలీజింగ్కి బయర్స్ దీనిలో అట్రాక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే వన్ ఆఫ్ ది జీ మ్యూజిక్ వాళ్ళ మ్యూజిక్ తీసుకోవడం. వాళ్ళ మ్యూజిక్ తీసుకుంటే నా లేబల్ అనేది ఒక పెరిగింది కొంచెం. ఆబ్వియస్గా ఉంటుంది, జీ మ్యూజిక్ బ్రాండ్ అది. సో యా, సో Feb 7th ఇట్ విల్ బి డూమ్ వాట్ ఎవర్. అసలు అంటే నేను ఒకటే చెప్తా అండి, సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్. అవును. ఓకే, ఫర్ ఆడియన్స్ ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్, మనలైట్ పీపుల్స్కి ఇట్స్ అ లైఫ్. అంతే కదా. మన సీరియస్నెస్ వాళ్ళకి ఒక జోక్ కామెడీ ఎంజాయ్ చేస్తారు, మన ఎమోషన్ని వాళ్ళు కొంచెం చేస్తారు అంతే కదా. సో దానికి వాళ్ళ తప్పు కాదు అది, ఈ ఫీల్డ్ అలాంటిది, మనం ఉన్నది అలాంటి ఫీల్డ్లో. సో వాళ్ళకి అది జస్ట్ ఎంటర్టైన్ ఓకే అది. మనం ఈ 3 years నుంచి సో అంతే. అదే ఒక తేడా తప్పితే మిగతాదంతా సేమ్. ఓకే, సో అందుకే ఎంజాయ్ చేయండి, వెళ్ళి హారర్ ఎంజాయ్ చేయండి. ఇంకా అలాగే ఏం చెప్తాం సార్. ఓకే, సో ఓకే, February 7th వస్తుంది మూవీ, దాని గురించి చెప్పండి ఆడియన్స్కి. ఏం చెప్తారు ఆడియన్స్గా? అదే ఒక్కరి గురించి చెప్పాలి ఫస్ట్. చెప్పండి. సాయి సతీష్ గారు మీకు తెలుసా? పిఆర్ఓ తెలుసుంది. మర్చిపోయిన, ఆయన కూడా క్యారెక్టర్ ఉంది ఈ మూవీలో. చెప్పండి మూవీ క్యారెక్టర్. విలన్ ఇన్ దిస్ ఫిల్మ్. విలన్? ఓకే. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, దెయ్యం సినిమాలో విలన్ ఏంటి అని. అవును, దెయ్యం సినిమాలో దెయ్యమే కదా మెయిన్ క్యారెక్టర్, విలన్ అదే కదా. మరి ఆయన ఎందుకు విలన్ అయ్యారు? వచ్చిందా డౌట్? వచ్చిందా? ఇంట్రెస్టింగ్. 7th వెళ్ళి చూడండి, క్లియర్ అయిపోతుంది. మీరు చెప్పండి ఆడియన్స్కి. హారర్ కంటెంట్ ఉంది, కంపల్సరీ చూడండి. మా డైరెక్టర్, మా టీం అందరు చాలా హార్డ్ వర్క్ చేశారు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు సీ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇన్ ద స్టోరీస్, మీకు చాలా ఇష్టం ఉంటాయి అలాంటి చూడడం, సస్పెన్స్ అంటే, డెఫినెట్లీ వాచ్ దిస్ మూవీ భవానీ వార్డ్ 1997. ఓకే, గణేష్ గారు చెప్పండి మూవీ గురించి. మూవీ గురించి వస్తే డెఫినెట్లీ ఒక ప్యూర్ హారర్ కావాలి, నో కామెడీ, నో నథింగ్. ఇంకా ది కంజూరియన్ అండ్ ప్రీవియస్ రామ్ గోపాల్ వర్మ సినిమా కంబ్యాక్ కావాలంటే అప్పుడు రామ్ గోపాల్ వర్మ ఎలాగో ఇప్పుడు జీడీ జోక్ సీరియస్ చెప్తా. లేదు నాకు అనిపించింది, నేను చెప్పాలి కదా. అవును, నేను ఒక ఆడియన్స్ టైప్, నాకు అనిపించింది అప్పుడులో రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడు జీడీ నరసింహ
ఒక హర్రర్కి బాపు మొగుడు అనుకోవచ్చు. సో నా సినిమా అని చెప్పుకోవట్లేదు, గొప్ప సినిమా అంటే అంత మంచిగా ఉంది. సో డెఫినెట్లీ Feb 7th లాక్ చేసుకోండి, ఎందుకంటే Feb 7th వీఆర్ గోయింగ్ టు రాక్. అండ్ బాగా ఎఫర్ట్ పట్టి అయితే ఈ సినిమా చేసాము. మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ మా టీంకి కావాలి. ఇది చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, ప్యూర్లీ హర్రర్ ఫ్లిక్ ఇది. థియేటర్స్కి వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేయండి. అండ్ మాలాంటి మంచి టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నారని కోరుకుంటున్నాం. ఓకే వ్యూవర్స్, చూడండి ఈరోజు మన Feb 7th భవానీ అవార్డ్ 1997 మూవీ వస్తుంది. ఓ హర్రర్ మూవీ బేస్డ్ మూవీ ఇది. ఖచ్చితంగా అందరూ చూసి ఎంకరేజ్ చేయండి ఇలాంటి మూవీస్ని. థ్యాంక్ యూ. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. హలో, నన్ను మర్చిపోయారే, వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. అంటే ఇది బంగారం, వజ్రం, వెండి తగ్గింపు ధమాకా. మీ లలితలో ధరలు కంపేర్ చెయ్యండి, ఎక్కడ తక్కువో అక్కడే కొనండి.